కొల్లా రజిషా విజయన్ అండ్ ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన ఈ మలయాళం సినిమా 2023లో రిలీజ్ అయింది. ఇప్పుడు తెలుగులో డబ్ చేశారు. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. మరి చూడాలా వద్దా? అంతకంటే ముందు నా ఛానల్ కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ లో బడ్జెట్ సినిమా పర్లేదు, ఒకసారి చూడొచ్చు. కాస్త స్లోగా వెళ్తుంది సినిమా, అక్కడక్కడ ఫార్వర్డ్ చేస్తూ చూడొచ్చు. సింపుల్గా న్యాచురల్గా ఉంది మూవీ. ఇక స్టోరీ విషయానికి వస్తే, యానీ అండ్ శిల్ప అలియాస్ రజిషా విజయన్ అండ్ ప్రియా ప్రకాష్ వారియర్ టౌన్లో బ్యూటీ పార్లర్ పెట్టడానికి ఒక షాప్ రెంట్ తీసుకొని పార్లర్ సెటప్ చేస్తారు. ఆ షాప్ ఎగ్జాక్ట్లీ బ్యాంక్ కింద ఉంటుంది. పార్లర్ పేరుతో ఆ బ్యాంక్ని ఎలా రాబరీ చేశారు, తర్వాత పోలీసులకి అంతు చిక్కారా, ఏం జరిగింది అన్నది మిగతా స్టోరీ. రాబరీ సీక్వెన్స్ మంచిగా తీసిరు, లో బడ్జెట్ అయినప్పటికీ ఎంగేజింగ్గా ఉంటుంది. తర్వాత స్టోరీ ప్రెడిక్టబుల్, చివరి 30 మినిట్స్ సస్పెన్స్తో బాగుంది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, రజిషా విజయన్ కానీ ప్రియా ప్రకాష్ వారియర్ కానీ మంచిగా చేసిర్రు. మిగతా వాళ్ళు కూడా ఓకే, బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. బట్ క్రైమ్ హిట్స్ థ్రిల్లర్ సినిమాలకి కావాల్సింది గట్టి స్క్రీన్ ప్లే. ఈ సినిమాలో అది మిస్ అయింది. సెకండ్ హాఫ్లో వీక్గా ఉంది స్క్రీన్ ప్లే. చివరిలో వీళ్ళు తప్పించుకునే ప్లాన్ అంతా మాస్టర్ మైండ్ అని అనిపించదు. మంచి ట్విస్ట్లు పెట్టే స్కోప్ ఉన్న ట్విస్ట్లు అంతగా ఏమీ వాడలేదని అనిపించింది. ఓవరాల్లీ యావరేజ్ మూవీ, ఒకసారి చూడొచ్చు, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ లేవు. మరెన్నో రివ్యూస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.